మధ్య తనంత తానుగా పరమ పవిత్రమైనటువంటి కాలం. నేను యథార్థంగా చెప్పాలంటే ప్రభాత కాలం కన్నా కూడా సంధ్యా సమయం అత్యంత పవిత్రం. అందుకే పూర్వం ఏ ఇంట్లో చూసినా సాయంకాలం ప్రదోష వేళ అయింది అనేటప్పటికీ భగవన్నామ సంకీర్తనం చేసేవారు. నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో సాయంకాలం అయ్యేటప్పటికీ మా అమ్మమ్మగారు స్నానం చేసి వచ్చి కూర్చుని ఆవు పాలు కచ్చిక, ఆవు పేడతో చేసిన పిడక కాల్చిన కచ్చిక అక్కడ పెట్టుకొని పాలల్లో చేయి ముంచి కచ్చిక ఇలా ఇలా అని ఒత్తులు చేస్తూ ఏదో సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని రాత్రి 7:30-8 గంటల వరకు పాట పాడుతూనే ఉండేది. పాడి అప్పుడు ఆవిడ భగవంతుడికి మానసికంగా జోల పాడేది. ఆ పాడేటప్పుడు కూడా చాలా విచిత్రంగా ఉండేది మా ఇంట్లో. మరి అమ్మమ్మ గారు కదా ఏదో జోలంతా పాడేసిన తర్వాత ఇవటూరి వారింట బాలకోమార్తెవై బంగారు పువ్వుల